ప్రార్థించుట. ప్రేమ బిడ్డలారా, మనం చేసేది ప్రార్థించుట. ప్రార్థించు అంటే ఆనాడు మరి సీమోను నిద్రిస్తున్నాడు. యేసుక్రీస్తు అంత దూరం వెళ్ళి అక్కడ కొండ మీద అక్కడ ఉన్న రాయి కాడ ప్రార్థించాడు. ప్రార్థిస్తే అక్కడున్న మెలకువ గుండి ఒక గడియైనా ప్రార్థించు అని చెప్పు వెళ్తే యేసుక్రీస్తు అక్కడున్న సీమోను పేతురు వాళ్ళందరూ నిద్రించారు. నీ ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కాని అనను. మరలా ఆయన వచ్చి నిద్రించుచుండ చూసి, సీమోను, నిద్రిస్తున్నావా? ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేవా? ఒక్క గడి అయినా మేలుకు ఉండలేవా? ఒక్క గడి అయినా ప్రార్థించలేవా? ఒక్క గడి అయినా దేవుని యందు విశ్వసించలేవా? ఒక్క గడి అయినా మెలుకు గుండి ప్రార్థించలేవా అని ఈ ప్రశ్నలు వస్తాయి. దేవుడు ఏం చెప్పాడు? మెలుకు గుండి ప్రార్థించండి. ఒక్క గడి అయినా. సీమోను అక్కడ ఉంది. బిడ్డరా, అక్కడ ప్రవేశించిన అక్కడ సోదరుల్లో ప్రవేశిస్తున్నాం. మెలుకు గుండి ప్రార్థన చెయ్యండి. ఆత్మశక్తమై కానీ శరీర బలహీనతోనూ పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతవరకు నన్ను సీమోను పేతురు అక్కడున్న సహోదరులు కూడా 3-4 ఉన్నారు. ఉండి అక్కడ కూడా నిద్రించారు. ప్రేమ బిడ్డరా, దేవుని యందు మనం ప్రార్థించడం, దేవుని యందు విశ్వాసించక మెలుకు గుండి ప్రార్థించాలి. అప్పుడే దేవుడు సత్యమేంటో, దేవుడు ఆయన విజయమేంటో, దేవుడు చేసిన కార్యమేంటో నువ్వు చూడపోతావు. మెలుకు గుండి ప్రార్థించడమే గొప్ప లక్షణం. ప్రియమిత్రులారా, ఈ విశ్వాసం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.